నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే పరిగి నియోజకవర్గం బట్లచందారం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట తమ భూములను లాక్కుంటున్నారు, మా అనుమతి లేకుండా లాక్కుంటున్నారు అని చెప్పి మాకు నష్టం జరుగుతుంది, మాకు కావాల్సిన నష్టపరిహారం కావాలి, మా భూములు మాకు ఇవ్వాలి అని చెప్పి కోరుతూ ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైతే ఆ గ్రామానికి చెందిన రైతులు వచ్చి వారి యొక్క బాధను అయితే వెళ్ళబుచ్చుకున్నారు. దానికి సంబంధించి ఆ గ్రామం చెందిన రైతు మంత్రులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు, వారికి జరిగిన నష్టం ఏంటి అనేది వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. మాది బట్లచందరం గ్రామం, పక్కన పోలేపల్లికి బట్లచందరంకి మా అంటే డిస్టెన్స్ ఒకటే పొలాలు మాకు ఆనుకొని ఉన్నాయి. ఆ నియోజకవర్గం ఆనుకొని ఉంటాయి కాబట్టి ఒక పక్క వేరే నియోజకవర్గం కొండాయపల్లి, దిర్సంపల్లి, బడెంపల్లి, బట్లచందరం ఈ 4 గ్రామాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారు అంటే 235 ఎకరాలు రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయకన్నా ముందు 10 రోజుల ముందు రేడియస్ రోడ్ అని చెప్పారు. రేడియస్ రోడ్ వస్తుందంటే మీకు 130 ఫీట్లు 80 ఫీట్లు వస్తుందంటే రేడియస్ రోడ్ వస్తుంది మీకు అంటే సరే. మా ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరం ఒక నా దాంట్లో కూడా ఒక దగ్గర అవుతుంది. సరే రేడియస్ రోడ్ వస్తే మాకు డెవలప్మెంట్ అవుతుంది కదా, మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అన్నాం. ఆ రేడియస్ రోడ్కి ఎవరు వ్యతిరేకత చూపలేరు, ప్రతి ఒక్కరం ఓకే అన్నారు. వాళ్ళు సర్వే చేసుకుపోయారు, అన్నీ అయిపోయినాయి. ఆ మంచిగా ఉన్న తిరిగి క్షణం వదిలిపెట్టి నెక్స్ట్ ఒక 10 రోజులు 7 రోజుల తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. 235 ఎకరాలు మీకు బట్లచందరం గ్రామంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసినామంటే భూసేకరణ జరుగుతుంది. దేనికోసం చేస్తుందని చెప్పేసి మేము స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం జరిగింది. ఆడికి వెళ్తే ఆయన లేరు ప్రజెంట్. తర్వాత నెక్స్ట్ టైం మా ఊరు గ్రామ ప్రజలు మళ్ళీ వెళ్ళారు, అప్పుడు ఆయన లేరు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, డిప్యూటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే భూసేకరణ దేనికోసం జరుగుతుంది, మాకు ఏంది మరి అంటే ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనిలో మీ భూసేకరణ జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ పెట్టాలి, ఏడా కొండలు గుట్టలు ఉన్న రాళ్ళు రప్పలు ఉన్న అసైన్ ల్యాండ్లలోనో లేకపోతే కొన్ని పాడుపడ్డ భూములు ఉన్నాయి, ఆ భూములలో వేయాలి. అది వదిలిపెట్టి మా పట్టా భూములు 235 ఎకరాల పట్టా భూమి 12 ఎకరాల 37 గుంటలు మాత్రమే లావణ పట్టా భూమి. నువ్వు ఎటువంటి భూములు లాక్కోవాలి? ఈరోజు గ్రామ ప్రజలంతా ఎంతమంది బిక్కుబిక్కుమంటూ 235 ఎకరాల గ్రామ ప్రజల్లో కూడా 90-100 మంది ఉన్నారు. అందులో ప్రతి ఒక్క కుటుంబం 90 కుటుంబాలు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత వాళ్ళ బద్దెర ఏడుకోవాలి. ఈరోజు మేము ఏడుకోవాలి. ఇప్పుడు నేను నాదే ఒక 3 ఎకరాలు పోతుంది భూమి పోతుంది. నేనేమనుకుంటున్నా మా తాత ఇప్పుడు ముత్తాతల నుంచి వచ్చిన భూమి, అది వారసత్వంగా వచ్చిన భూమి. అప్పట్లో పన్నులు కట్టి దెబ్బలు తిని అన్నీ తిని అక్కడి నుంచి రజాకారుల పరిపాలన కూడా తట్టుకొని భూములు తీసుకొని ఈరోజు 3 ఎకరాల భూమి ఇస్తే మన ఆయన 2 ఎకరాలు ఉన్నారు, 5 ఎకరాల భూమి నాకు ఇచ్చింది. ఈరోజు నేను ఈరోజు ఆ 5 ఎకరాల భూమి మొత్తానికి వీళ్ళు తీసుకుంటున్నారు. నేను ఏం చేయాలి? సరే ఈరోజు 5 ఎకరాల భూమి తీసుకుంటున్నాను, సరే భూమి వేరే దగ్గర చూపించే క్షణం అయితే కనిపిస్తలేదు. సరే ఇదేమన్నా 5 ఎకరాల పొలం పోతుంది కదా, ఎకరానికి పక్క నియోజకవర్గంలో 20 లక్షలు ఇస్తున్నాడు. అదే 20 లక్షలు తీసుకెళ్ళి వేరే దగ్గర కొందామని చూస్తే 80 లక్షలు 70 లక్షల భూమి ఉంది, ₹1,00,00,000 దాకా వలుగుతుంది. నేను ఆడ ఏడ కొంటా? నీవు ఇచ్చే పైసలు నాకు ఆడ ఒక ½ ఎకర్ కూడా రాదు. నేను ఏడ బతకలేకపోతే నా పిల్లలకి నా తరానికి ఏమి ఇవ్వాలి? నీ పరిపాలనలో పట్ల నా రైతుగా నేను ఇంత దెబ్బతిని ఈరోజు నేను ఇంత పోరాడి నీ ప్రభుత్వంలో నేను ఇంత కష్టాలు అవ్వాల్సిన పరిస్థితి నాకు ఏర్పడ్డది. ఈరోజు నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తనే. నేను కూడా పోటీ చేసి ప్రతి ఒక్కరు ఇప్పటివరకు మా తాతల ముత్తాతల నుంచి మేము కాంగ్రెస్లోనే ఉన్నాం. ఇప్పటివరకు వేరే పార్టీ మారలేదు, ఈ రోజు కూడా పార్టీ మారలే. కానీ ఆ క్షణం ఈరోజు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకురా నాకు ఈ రాజ్యం తీసుకొచ్చినందుకు, ఈ రోజు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళని గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? యావత్ తెలంగాణ రైతాంగానికి ఇంత బాధపడుతున్నారు కదా, నేను కూడా దానిలో ఒకటి మెంబర్, నేను కూడా మొత్తం ఇంత బాధపడాల్సిన పరిస్థితి మా రైతాంగానికి ఏం పట్టింది? ఈ దౌర్భాగ్యం ఏం పట్టింది మాకు? మిమ్మల్ని తీసుకొచ్చి మాకు మీరు మంచి చేస్తారంటే రైతులను రైతులను రాజు చేస్తాను కూర్చొని ఎన్నోసార్లు చెప్పినావు, రైతులను రాజు చేస్తాను ఖచ్చితంగా చేస్తా. మన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది వచ్చినావు, ఇండ్లు లేకుండా రాజ్యం చేస్తున్నావు. ఈరోజు ఇందిరమ్మ ఇచ్చినటువంటి గవర్నమెంట్ భూములు కూడా తీసుకుంటాం. పక్కన వేరే దగ్గర పక్కన ఉన్న వేరే విలేజ్ల దగ్గర ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆయన వాళ్ళే వేస్తారు, వాళ్ళే తీసుకుంటారు. మధ్యంతరంగా మేమేం కావాలి? మేము లాభంగా లేకుండా నష్టపరంగా మేమే ఉండాలి, మేము నష్టపోవాలి అన్ని విధాలుగా. రైతే నష్టపోతాడు. అందరూ కారిడార్లు పెట్టుకుంటారు, ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, ఇండస్ట్రీలు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుంటారు. మా రైతులు మాత్రం మేము వ్యవసాయం చేసి 10 మందికి అన్నం పెట్టడం మేము తప్పైపోయింది. ఈరోజు మేము పంటలు పండించడం తప్పైపోయింది. మమ్మల్ని పని చేయండి, మా ఊర్లో ఒక ట్యాంకులో పెద్ద ఇషయం వేసి మమ్మల్ని చంపేసి ఆ భూములు తీసుకోండి. మేము సిద్ధంగా లేము, మేము ఈరోజు భూములు వేయడానికి మేము సిద్ధంగా లేము. మా ఉన్న 235 ఎకరాలు పట్టా భూములు, మేము గవర్నమెంట్ భూముల్లో వాళ్ళు ఇచ్చినయో వాళ్ళ ఇంద్రమ్మ వాళ్ళ అమ్మ ఇచ్చిన భూములు ఏం కావు మావి. మా పట్టా భూములు ఈరోజు మా పట్టా భూములు నువ్వెట్లా లాక్కుంటావు? ఏ విధంగా చర్యలకు ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి చర్యలు తీసుకున్నా, ఎటువంటి ఒత్తులు చేసినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఈ విప్లవం మొదలయ్యేది బట్లచందరం గ్రామం నుంచే. ఇంకా 8 గ్రామాలు ఉన్నాయి సేకరణలో, ఇంకా 8 గ్రామాలు ఉన్నాయి.
ఆ ప్రతి ఒక్క గ్రామం దగ్గరికి వెళ్తాం, ప్రతి ఒక్క రైతుల దగ్గరికి వెళ్తాం, మా భూసేకరణ అడ్డుకుంటాం. ఈ రోజు మా ఊరు నుంచే విప్లవం స్టార్ట్ అయితే మొదలవుతుంది, మా నుంచే మొదలవుతుంది. మేము హెచ్చరిస్తున్నాం, మా భూమి మా 235 ఎకరాల సేకరణ నేను నెంబడే ఆపేయండి. మేము సుభిక్షంగా లేము, మేము బాధాకరంతో, మా రైతాంగాన్ని మొత్తం బాధాకరంతో ఉన్నాము, మా రైతులం ప్రతి ఒక్కరము. ఈరోజు పొద్దున 2 గంటలకు పారిపోయి వచ్చే విధంగా ఉంది. ఈరోజు పారిపోయి వచ్చినంటే నాకు సిగ్గుసేటు చెప్పుకోనికే. ఎందుకంటే నేను 6-7 గంటలకు లేచి మేము హైదరాబాద్ పోతున్నామని చెప్పేసి ఏదైనా 10 మంది 5-6 మందిని కలిసి మేము పోతుంటే పోలీస్ అధికారులతో ముట్టడిస్తారు. 5 మంది ముందు వెళ్తే వెనకాల 20-30 మంది పోలీస్ అధికారులు పంపుతావు. మేమేమన్నా దొంగతనం చేస్తున్నామా నీ దగ్గర వచ్చి? నీ దగ్గర మేమేమన్నా దొంగతనం చేయడానికి వచ్చినామా? నీ దగ్గర ఏమన్నా మేము లాక్కపోవడానికి వచ్చినామా? నువ్వు కదా మా దగ్గరకు వచ్చి మా భూములు లాక్కుంటున్నావు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంత పోలీస్ బలగాలతో వెనుకగలి మేమేమన్నా ఎవరికైనా బాధ చెప్పుకుందామని వెళ్తే వాళ్ళని ఒత్తిడి చేయడం, వాళ్ళు ఎవరికి లెటర్ ఇద్దామని వెళ్తే 50 మంది పోలీసు ఉన్నారు. మా ఊరోళ్ళు ఇప్పటి వరకు చరిత్రలో నాకు తెలిసిన ఇప్పటి వరకు 28 సంవత్సరాల గత 28 సంవత్సరాల నుంచి ఇంతమంది కలిసి మేము ఏడికి వెళ్ళే ఏదో పెళ్లిలకు తప్ప ఇటువంటి హానికరమైన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మా ఊరికి మామూలు కాదు. చాలా బాధాకరమైన విషయం. నాకు ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది కూడా ఈరోజు నాకు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా సర్లే అందరం బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. కానీ ఈరోజు ఊరు మొత్తం నాశనం అవుతుంది, ఊరు లేకుండా పోతుంది. ఆ ఊరు లిస్టులో చూస్తే ఊరు కూడా లేదు. రేపొద్దున నేను ఏడుకోవాలి, మా పిల్లలు ఏడుకోవాలి. రేపొద్దున మా 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 ముసలోళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు లేరు అంటే కొంతమంది హైదరాబాద్లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళ పిల్లలను చూసుకునేదే వాళ్ళ ఏదో పింఛన్ వస్తుందనో లేకపోతే ఇంత భూమి సాగు చేసుకుంటే కౌలు పైసలు వస్తే చేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ కౌలు పైసలు కాదు కదా, భూమి లాక్కుంటున్నాం. వాళ్ళు ఏడ బతకాలే? 1,02,000 మంది దాదాపు ఉన్న చుట్టుపక్కల ఉన్న లక్షల మంది రైతులను తీసుకుపోయి ఏడబెడతావు. వాళ్ళు రోడ్డు మీద పడి అడక తినడం తప్ప వేరే లేదు. రైతును రాజు చేయడం కాదు, బిచ్చగాలని చేసే పరిస్థితి తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వు గమనించుకోవాలి, రైతును రాజు చేసే పని చేయి, మా భూసేకరణ ఆపు, మేమే మీకు మద్దతు ఇస్తాం. అరే మా భూసేకరణ ఆపిండు, మా రైతులను మంచిగా చూసుకుంటుండు, మా రైతుల కోసం మేలు చేస్తుండు కదా అని చెప్పేసి మేము ముందు తీసుకొచ్చి మీకోసం మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నాకు ఒక కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, నేను ముందు తీసుకొచ్చి నేనే ప్రచారం చేస్తా, ముందు పెట్టి నేను కోడంగల్ నియోజకవర్గంలో. కానీ ఆ చేసే విధంగా లేకుండా నువ్వు చేస్తున్నావు ఈరోజు. నాకు ఇంత బాధాకరమైన. మా ఊళ్ళో అడుగుతారు, ఏంద్రా మీ అన్న అని తిరుగుతావు, రేవంత్ రెడ్డి అని అంటావు, రామ్మోహన్ రెడ్డి అని అంటావు, చిన్నప్పటి నీ చెడ్డీలు వేసుకున్నప్పుడు తిరుగుతున్నావు కదా, మరి ఏమైంది పరిస్థితి అంటే చెప్పుకోవడానికి కూడా లేదు నాకు ఈరోజు. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగితే నేను చెప్పుకోవడానికి నాకు లేదు, నేనే బలైన ఇడ.